నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నాగార్జున సాగర్ బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. కీలకమైనటువంటి నేత, నాగార్జున సాగర్ నియోజకవర్గంలో కీలకమైనటువంటి బీఆర్ఎస్ నేత, ముఖ్యమైనటువంటి పాత తాలూకాకు చెందినటువంటి విరిగినేని అంజయ్య బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన బీఎస్పీలో చేరడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఆయన బీఎస్పీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా కూడా ప్రకటించే అవకాశం కూడా ఉంది. ఆయన పోటీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే తీవ్రమైనటువంటి అలజడికి గురవుతున్నటువంటి నాగార్జున సాగర్ బీఆర్ఎస్కు మరో బిగ్ షాక్ తగిలిందని చెప్పవచ్చు. కీలక నేతగా ఉన్నటువంటి ఆయన నిడమనూరు నాగార్జున సాగర్ నియోజకవర్గానికి రాజకీయంగా ఎంతో, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి నిడమనూరు మండల కేంద్రం ఎంతో కీలకమైనటువంటిది. రాజకీయ పరిణామాలకు వేదికగా ఉంటున్నటువంటి నిడమనూరు పాత తాలూకా అయినటువంటి ఆ పాత తాలూకాకు సర్పంచ్గా గతంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి విరిగినేని అంజయ్య వల్ల తీవ్రమైనటువంటి బీఆర్ఎస్ పార్టీకి తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉంది. ఆయన బీఎస్పీ తరపు నుంచి పోటీలో నల్గొండ పార్లమెంటుకు పోటీ చేయడానికి సిద్ధమవుతుండడంతో బీఆర్ఎస్ ఓట్లు బరిగా చీరే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండగా, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్కు చెందినటువంటి ఆయన ఉండటం బీఆర్ఎస్కు ఒకంత షాక్ అని చెప్పొచ్చు. ఇప్పటికీ బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. కీలకమైనటువంటి నేతలు, భగత్కు వెన్నంటి ఉన్నటువంటి వారంతా కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకించి వారంతా కూడా రఘువీరారెడ్డికి స్వచ్ఛందంగా మద్దతును తెలుపుతున్నటువంటి నేపథ్యం ఉండటంతో ఇప్పుడు మరో కీలకమైనటువంటి నేత విరిగినేని అంజయ్య కూడా బీఆర్ఎస్ పార్టీని వీడుతుండడం బీఆర్ఎస్ విలవిలలాడుతుందని చెప్పొచ్చు. ఆయన దాదాపు 1978 నుండి రాజకీయ రంగంలో ఉండి యువకుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసి నాటి దివంగత నేత అయినటువంటి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో సుపరిచితుడైనటువంటి రామారావుకు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ రాజకీయ ప్రవేశం చేసి దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా సంచలనాత్మకమైనటువంటి లీడర్గా గుర్తింపు పొందినటువంటి విరిగినేని అంజయ్య జిల్లా వ్యాప్తంగా కూడా అందరికీ సుపరిచితుడు. ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు బలమైనటువంటి సామాజిక వర్గం అయి ఉండటం, ఇక ఆయన రాజకీయ పరిస్థితులు, రాజకీయ ప్రయాణం మొత్తం కూడా దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గంతో ముడిపడి ఉండటం, వారికి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నటువంటి విరిగినేని అంజయ్య ఇప్పుడు బీఎస్పీ అభ్యర్థిగా బరిలోకి రావడం అనేది కొంతమేరకు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం యొక్క ఐక్యత ఈయనకు కలిసి వచ్చే అవకాశం అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. విరిగినేని అంజయ్య సైతం దాదాపు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వారితోటే ఎక్కువగా రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఆయన రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు ఆయనకు వెన్నుదన్నుగా ఉండే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తూ ఉంది. ఇటు బీఆర్ఎస్ బీజేపీ నుండి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు కాకుండా పెద్దగా ప్రమేయం లేని వ్యక్తులు ఉండడం, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందిన విరిగినేని అంజయ్య బరిలో ఉండడం ఇప్పుడు ఒకంత కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. బీఎస్పీకి మరిన్ని ఓట్లు పడే అవకాశం కూడా ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇది కృష్ణా పరివాహక ప్రాంతం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నటువంటి ప్రాంతం. ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వారు కూడా నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ ఈ 4 నియోజకవర్గాలకు కూడా బలమైనటువంటి సామాజిక వర్గం విరిగినేని అంజయ్య ఉండటం, ఇక ఆయన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసిపోతున్నటువంటి ఆయనకు కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది అనే విశ్లేషణ కూడా జరుగుతుంది. ఆయన ప్రభావం తమ బీఎస్పీకి గతంలో వచ్చిన ఓట్ల కంటే ఇంకింత భారీగా పెరిగే అవకాశం ఉందనే అభిప్రాయం కూడా బలంగా వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయన దాదాపు బీఎస్పీ అభ్యర్థిగా ఈ 2-3 రోజుల్లో ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. విరిగినేని అంజయ్య గతంలో సర్పంచ్గాను వివిధ అనేక ప్రజాప్రతినిధిగా కొనసాగినటువంటి నేపథ్యం, బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీలో కూడా కీలక నేతగా ఎదిగారు. ఆయన నియోజకవర్గ స్థాయిలో రాజకీయ ప్రభావితం చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి విరిగినేని అంజయ్య బీఆర్ఎస్ను వీడుతుండడం ఇప్పుడు బీఆర్ఎస్కు షాక్తో పాటుగా బీఎస్పీ పుంజుకునే అవకాశం కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి అంశము ముఖ్యంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో
నియోజకవర్గంలో రాజకీయ సామాజిక చైతన్యం కలిగినటువంటి నియోజకవర్గంలో ప్రభావితం చూపే అవకాశాలు ఉందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. మరి రానున్నటువంటి రోజుల్లో ఏ మేరకు ఆయన ప్రభావాన్ని చూపగలరు, ఈ ముగ్గురిని కాదని ఓటు బ్యాంకును బీఎస్పీకి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును పెంచగలరా లేరా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.